ప్రస్తుతం ఫిల్మ్ ఛాంబర్ దగ్గర గాయకురాలు కౌసల్య మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. అనుకున్నాను ఎప్పుడు ప్రోగ్రామ్స్ కోసం కాల్ చేస్తారు. మార్నింగ్ టైంలో శ్రావణి నెంబర్ అయినా చక్రి గారి నెంబర్ అయినా కాల్ వచ్చింది అంటే ఏదో ఒక షో గురించి మాట్లాడతారు అని అనుకొని జస్ట్ మాట్లాడదామని తీసేలోపు శ్రావణి ఎక్కిల మధ్యలో నాకు న్యూస్ అర్థం అవ్వలేదు. చాలా షాక్ అనిపించింది. ఏంటి శ్రావణి అని అడుగుతున్నాను. బట్ తను ఏడ్చుకుంటూ చెప్పింది బ్రీతింగ్ లేదు. ఇంకా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అనగానే కొంచెం, ఎందుకంటే ఆయన ఆరోగ్యం గురించి మేమందరం కూడా కొంచెం బ్యాడ్గా ఫీల్ అవుతున్నాము. బాగా లావ్ అయిపోయారు అండ్ బ్రీతింగ్ కూడా సరిగ్గా అందుతుందో లేదో అన్నంత భయం వేసేది చూసేటప్పుడు. ఎప్పుడు చెప్తూనే ఉండేవాళ్ళం. మేము సైతం ప్రోగ్రాంలో కూడా ఆయన లాస్ట్ పర్ఫార్మెన్స్ అనుకుంటాను, అది కూడా ప్రజాసేవ కోసమే చేశారు ఆయన. సో ఆ ప్రోగ్రాంలో కూడా ఆయన ఫుడ్ కేర్ తీసుకుంటున్నాను అని చెప్పి ఓన్లీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ తింటూ చూపించారు. బాక్స్లో అంతా అవే పెట్టుకొని తింటున్నాం. మేమందరం కూడా భోజనం చేసి ఎంత అడిగినా కూడా భోజనానికి కూడా రాలేదు. నేను ఇవే తింటున్నాను వెయిట్ తగ్గించడానికి అని చెప్పారు. కానీ ఆయన సక్సెస్ఫుల్గా ఆయన ఇష్టమైన కార్యక్రమాలు చేసే లోపలే భగవంతుడు ఇలా తీసుకెళ్ళిపోవడం చాలా అన్యాయం, చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చి ఆయనను చూసిన తర్వాత, ఆయన బాడీ చూసిన తర్వాత ఇంకా చెప్పక తప్పట్లేదు. ఆయన ఆత్మకి శాంతి కలిగించాలన్న భగవంతుడిని వేడుకుంటున్నాను. ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన బర్త్డే కూడా ఎంతో మందికి సేవ చేసేవాళ్ళు. సో అంత మంచి మనిషి అందరి హృదయాల్లోనూ ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.